మా దగ్గర 6-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఊరి మల్లమ్మ తల్లి జాతర అయితే ఘనంగా అయితే జరుగుతుంది. ఈ రోజు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. లాస్ట్ లో అతి పురాతనమైన మా ఊరి ఆంజనేయ స్వామి గుడిని అయితే చూపిపోతున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా తాత మా చెల్లెలు జాతర దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడికి రాగానే జనాభా అయితే ఫుల్ గా అయితే వస్తున్నారు. నేనైతే ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా జాతర దగ్గర అయితే ఏటలు నరుకునే వాళ్ళు ఏటలు నరుకుతా ఉంటే మేమైతే డైరెక్ట్ దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా గుడి లోపలికి రాగానే ఇక్కడ ఉండే వాళ్ళు అయితే పూజారులు అయితే మొత్తం మా ఊరు వాళ్ళే. ఇంకా ఈ రోజు అయితే అమ్మవారిని అయితే చాలా అంటే చాలా బాగా అలంకరించారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనబడుతున్నారు అమ్మవారు. ఇంకా గుడిలో నుంచి బయటికి రాగానే ఫుల్ గా అయితే ఆకలి అయితే ఉంది. ఇంకా డైరెక్ట్ అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకెక్కడ అన్నదానం దగ్గర అయితే మొత్తం మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అయితే వడ్డిస్తున్నారు. అన్నదానం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎంతమంది జనాభా వచ్చినా ఎవరికి తక్కువ రాకుండా అందరికైతే ఫుల్ గా అయితే జరిపింది అన్నము. ఇంకా మా ఊరు పిల్లలు అయితే ఒక ట్రాక్టర్ నిండా ఫుల్ గా అయితే వచ్చారు. అందరు హాయ్ చెప్తున్నారు మనకైతే. ఇంకా మా చిట్టమ్మ అయితే అక్కడే ఉన్న బొమ్మల అంగడి దగ్గరికి పోయి ఒక బొమ్మను అయితే తీసుకునింది. ఇంకెక్కడ కనపడే చెరువు మా ఊరు చిన్నవరంపాడు చెరువు. చాలా అంటే చాలా పెద్ద చెరువు అయితే. చెరువులో మాత్రం ఒక చొక్క నీళ్ళు లేవు ఈసారి. ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే కొద్ది దూరంలోనే మా ఊర్లోనే అతి పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి అయితే కనపడుతుంది. ఒకప్పుడైతే ఇక్కడ కనపడుతున్న ఈ పాత గుడిలోనే దేవుడు అయితే ఉండేవాడు. ఇప్పుడైతే ఈ గుడి మార్చేసి కొత్త గుడి అయితే కట్టారు. ఈ గుడిలో అయితే ఉన్నాడు ఇప్పుడైతే ఆంజనేయ స్వామి. ఇంకా రిటర్న్ లో ఇంటికి వచ్చేటప్పుడు కూడా మా ఊరు అలుగులో ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి అయితే బయలుదేరేసాము. వీడియో కనుక నచ్చినట్లయితే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ లో కూడా